హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి డిటాక్స్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ డ్రింక్ వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. జీరా వాటర్ అనమాట. జీలకర్ర వాటర్ ఆర్ క్యూమిన్ సీడ్స్ వాటర్ అంటారు కదా, అవి 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి 2 స్పూన్స్ ఆర్ లేదంటే 1.5 స్పూన్ జీలకర్ర తీసుకొని చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. తర్వాత ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని సిప్ చేస్తూ గోరువెచ్చగా ఉన్నప్పుడు సిప్ చేస్తూ తాగాలి. యోగా స్టార్ట్ చేసే ముందే ఈ వాటర్ని ఒక 15 మినిట్స్ ముందే తాగాలి. ఈ జీరా వాటర్ తాగటం వలన మన మెటబాలిజం బూస్ట్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, బాడీ అంతా డిటాక్స్ అవుతుంది, బ్లోటింగ్ అనేది తగ్గుతుంది, అంతేకాకుండా స్కిన్ చాలా గ్లోగా తయారవుతుంది. ఎంటీ స్టమక్న ఈ డ్రింక్ తాగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ జీరా వాటర్ తాగిన తర్వాత యోగా స్టార్ట్ చేయాలి. ముందుగా స్టార్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత నెక్ రొటేషన్స్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఏ ఆసనాన్ని వేయకూడదు. ముందు కొంచెం చిన్న ఈ సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి కదా, ఈ చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇవి చేసుకున్న తర్వాతనే ఏ ఆసనానికైనా వెళ్ళాలి. అందుకే ముందుగా ఒక్కసారి 3 times ఓంకారాన్ని జపించాలి. తర్వాత నెక్ రొటేషన్స్ చేసుకోవాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ చేయాలి. బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. సర్కిల్గా స్లోగా చేయాలి. బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చేసుకోవాలి నెక్ రొటేషన్స్. తర్వాత హ్యాండ్స్ కూడా రిస్ట్ దగ్గర రొటేట్ చేస్తూ ఉండాలి. తర్వాత హ్యాండ్ రొటేషన్స్, షోల్డర్ రొటేషన్స్, సైడ్ బెండింగ్, లెగ్స్ ఫోల్డ్ చేసి బ్రీత్ ఇన్ చేసుకుంటూ బ్రీత్ అవుట్ చేసుకుంటూ బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ లెగ్ ఫోల్డింగ్ చేసుకుంటూ చేయాలి. అలాగే 2 legs ఫోల్డ్ చేసుకుంటూ చేయాలి. తర్వాత చక్కగా పడుకొని 1 leg ఫోల్డ్ చేసుకుంటూ చేయాలి. పవనముక్తాసన చేయాలి. ఈ ఆసనాలు చాలా సింపుల్గా కనిపిస్తాయి కానీ చాలా మంచి ఎఫెక్ట్ని ఇస్తాయి. పవనముక్తాసన ఆసనం వలన మనకున్న బ్లోటింగ్ తగ్గిపోతుంది, డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. ఒక 10 rounds చేయాలి. తర్వాత రోలింగ్ చేయటం వలన మనకున్న బ్లోటింగ్ తగ్గిపోతుంది. తర్వాత వజ్రాసనం. 2 కాళ్ళు మడుచుకొని చేతులు
కాళ్ళ మీద పెట్టి వజ్రాసనం చేయాలి. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. వజ్రాసనం ఇలా 5 మినిట్స్ చేస్తే డైజెషన్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. బ్రీత్ని స్లోగా చేయాలి. కోబ్రా మన కోర్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది, బాగా బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. బ్యాక్ మజిల్స్ చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. హ్యాండ్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. తర్వాత సూర్య నమస్కారాలు చేయాలి. ముందుగా ప్రణామాసనం. సూర్య నమస్కారాలు మినిమం 5 రౌండ్స్ అయినా చేయాలి. ఇలా సూర్య నమస్కారాలు చేస్తూ జీరా వాటర్ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ యోగాకి ముందు తాగుతూ మినిమం 2 లీటర్స్ వాటర్ తాగి ఈ 5 ఆసనాలు వేయటం వలన బాడీ చాలా ఎనర్జెటిక్గా మారుతుంది. అంతేకాకుండా స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. 1 వీక్ ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ మీకే అర్థమవుతాయి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. వాటర్ మంచిగా తాగండి. మంచిగా నిద్రపోండి. ఇలా చేయటం వలన బాడీలో చాలా మంచి చేంజెస్ వస్తాయి. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, డైజెషన్ బాగుంటుంది, బ్లోటింగ్ తగ్గుతుంది, స్కిన్ చాలా గ్లోగా తయారవుతుంది, ఎనర్జెటిక్గా ఉంటారు. జీరా వాటర్ యోగా కాంబినేషన్ ప్లస్ వాటర్ సూపర్ కాంబినేషన్. 1 వీక్ ఇలా చేసి చూడండి, చేంజెస్ మీరే గమనిస్తారు. జీరా వాటర్, యోగా అండ్ వాటర్, ఈ 3 సూపర్ కాంబినేషన్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం సౌల్ విత్ సునీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్. నమస్తే.